హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ని మీకు అందించడం జరుగుతుంది. ఇవి మీకు లాస్ట్ 1 ఇయర్ అనగా జనవరి 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని మీకు తెలుగులో అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ లాగా చాలా యూస్ఫుల్ అవుతాయి. అదేవిధంగా మీరు మిస్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ ని కూడా మీరు ఎంసీక్యూస్ రూపంలో ఈ వీడియోలో చూడగలుగుతారు. మీరు ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఓవరాల్ గా మీకు ఎవ్రీ వీడియోలో 50 క్వశ్చన్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద పార్ట్ 4. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉందండి. ఆ లింక్ ద్వారా మీరు వాచ్ చేయొచ్చు. అలానే పీడిఎఫ్ లింక్ కూడా ఉంది. పీడిఎఫ్ లింక్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవరాల్ గా మీకు ఈ యొక్క ఏపీఎస్సీ గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ద్వారా మీకు దాదాపు 2000 ఎంసీక్యూస్ అనేది అందించడం జరుగుతుందండి, అన్ని ఉచితంగానే. సో అవన్నీ కూడా మీరు పొందాలంటే జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. టైమ్ మ్యాగజైన్ 2023 ప్రపంచ అత్యుత్తమ కంపెనీల జాబితాలో ఉన్న ఏకైక భారతీయ కంపెనీ ఏది? సో చాలా మంది ఆప్షన్స్ చదవద్దన్నారండి, అందుకే ఆప్షన్స్ చదవడం లేదు. జస్ట్ డైరెక్ట్ గా ఒక 3-4 సెకండ్స్ గ్యాప్ ఇచ్చేసి ఆన్సర్ చెప్తున్నాను. ఆన్సర్ ఫస్ట్ వన్ ఇన్ఫోసిస్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ 2023 గాడిచెర్ల అవార్డును ఎవరికి అందజేశారు? ఫస్ట్ వన్ మండలి బుద్ధప్రసాద్. నెక్స్ట్, ఫ్రెంచ్ ప్రభుత్వం ఇటీవల ఏ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ కు చెవిలియర్ డియోల్ ఆర్డర్ డేస్ ఆర్ట్సెట్ డెస్ లెటర్స్ అవార్డును ప్రదానం చేసింది? ఫస్ట్ వన్ రీతు కుమార్. నెక్స్ట్, 2023 సంగీత నాటక అకాడమీ అమృత్ అవార్డులను ఎవరు అందించారు? ఆన్సర్ సెకండ్ వన్ జగదీప్ ధంకర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రజాసేవలో విశిష్టమైన సహకారం కోసం సింగపూర్ టాప్ ఫెలోషిప్ లీ క్వాన్ యూ ఎక్స్చేంజ్ ఫెలోషిప్ ఎవరికి లభించింది? ఆన్సర్ ఫస్ట్ వన్ హిమంత బిశ్వా శర్మ. నెక్స్ట్, ఏ రచయిత తొలి నవల వెస్టర్న్ లేన్ బూకర్ ప్రైజ్ 2023 కోసం షార్ట్ లిస్ట్ చేయబడింది? ఫస్ట్ వన్ చేతనా మారు. నెక్స్ట్, ఫుట్బాల్ను అభివృద్ధి చేయడానికి స్పెయిన్కి చెందిన లా లిగాతో ఏ భారత రాష్ట్రం ఎంఓయు సంతకం చేసింది? ఎంఓయు అనగా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవగాహన ఒప్పందం. థర్డ్ వన్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, 2023 సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆన్సర్ థర్డ్ వన్ కార్లోస్ సైన్స్. నెక్స్ట్, ఆసియా కప్ 2023 గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్ భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, తన సొంత స్పోర్ట్స్ D9 స్పోర్ట్స్ ని ప్రారంభించిన భారతీయ క్రికెటర్ ఎవరు? ఫస్ట్ వన్ దీపక్ చాహర్. నెక్స్ట్, 2023 ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలో భారతదేశం తరపున 2 పతాకదారులు ఎవరు? ఫస్ట్ వన్ హర్మన్ ప్రీత్ సింగ్, లోవ్లీనా బోర్గోహైన్. నెక్స్ట్, 2023-24కి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు? సెకండ్ వన్ శ్రీనివాసన్ కె స్వామి. నెక్స్ట్, భారత సైన్యంలోని ఎలైట్ పారా స్పెషల్ ఫోర్సెస్ లో చేరిన మొదటి మహిళా సర్జన్ ఎవరు? సో ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్గా మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే చాలండి. మీరు ఎటువంటి అమౌంట్స్ ఏమి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ మనకు ఫస్ట్ ఆప్షన్ మేజర్ డాక్టర్ పాయల్ చబ్రా. నెక్స్ట్, హైబ్రిడ్ నానో పార్టికల్స్ ను ఉపయోగించి క్యాన్సర్ కణాలను నాశనం చేసే కొత్త విధానాన్ని ఏ భారతీయ సంస్థ అభివృద్ధి చేసింది? ఫస్ట్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. నెక్స్ట్, నాసా
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా జీవం ఉండే అవకాశం ఉండే ఏ ఎక్సో ప్లానెట్ కనుగొనబడింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ థర్డ్ వన్ K2-18b. నెక్స్ట్, ఏ సంస్థ అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం 2023 భారతదేశంలో నిర్వహించింది? ఆన్సర్ ఫోర్త్ వన్ ఇండియన్ కోస్ట్ గార్డ్. నెక్స్ట్, ఇటీవల గుర్తింపు ప్రకారం క్రింది వాటిలో ఏది భారతదేశం 42వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చేర్చబడింది? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ వన్ హోయసాల దేవాలయాలు. నెక్స్ట్, గుజరాత్ తీరంలోని ఖంబాట్ గల్ఫ్ నుండి సేకరించిన అవక్షేప నమూనాలలో ఏ అరుదైన లోహం కనుగొనబడింది? సెకండ్ వన్ వెనాడియం. నెక్స్ట్, చైనా లిసిస్ 2023 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం 154 దేశాలలో అట్టడుగు స్థాయి క్రిప్టో స్వీకరణలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ థర్డ్ వన్ ఇండియా. నెక్స్ట్, రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ను ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించిన దేశం ఏది? ఫస్ట్ వన్ యూకే. నెక్స్ట్, జనవరి 26, 2024 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు ఆహ్వానించబడ్డారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ యుఎస్ఏ అధ్యక్షుడు జో బైడెన్. బట్ అయితే ఇటీవల మేబీ అటెండ్ కాలేకపోవచ్చు అనేసి కూడా సంకేతాలు వచ్చాయి ఇండైరెక్ట్గా. ఓకే, బట్ అయితే ఆహ్వానించిందే మాత్రం జో బైడెన్నే. నెక్స్ట్ క్వశ్చన్, 2023 ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ నివేదికలు ప్రపంచంలోని అత్యంత స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం ర్యాంక్ పొందింది? సెకండ్ వన్ సింగపూర్. నెక్స్ట్, స్వచ్ఛత పక్వాడ 2023 కార్యక్రమాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఫోర్త్ వన్ రైల్వే మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ రాష్ట్రం నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు సేవను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది? NCMC. ఆన్సర్ ఫోర్త్ వన్ హర్యానా. ఓబీసీలకు స్థానిక సంస్థల సీట్లలో 27% రిజర్వ్ చేస్తూ భారతదేశంలోని ఏ రాష్ట్రం బిల్లును ఆమోదించింది? సెకండ్ వన్ గుజరాత్. నెక్స్ట్, లింగ మార్పిడి కోసం భారతదేశం మొట్టమొదటి ఓపీడీ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీలోని ఏ ఆసుపత్రిలో ఇటీవల ప్రారంభించబడింది? థర్డ్ వన్ డాక్టర్ RML హాస్పిటల్. నెక్స్ట్, మొట్టమొదటి దివ్యాంగుల మహాకుంభం ఎక్కడ జరిగింది? ఫోర్త్ వన్ వారణాసి. నెక్స్ట్, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పారిశ్రామిక కార్మికుల కుమార్తెలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేందుకు 50,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని క్రింది వాటిలో ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ ఫస్ట్ వన్ హర్యానా. నెక్స్ట్, పశ్చిమ తీరం వెంబడి ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహించే తీర భద్రతా డ్రిల్ పేరు ఏమిటి? థర్డ్ వన్ ఆపరేషన్ సజాగ్. నెక్స్ట్, రాజ్యసభ చైర్మన్ ఏర్పాటు చేసిన ఉపాధ్యక్షుల ప్యానెల్లో ఎంత శాతం మహిళా ఎంపీలు ఉన్నారు? థర్డ్ వన్ 50%. నెక్స్ట్, కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు ఎంత శాతం సీట్లు కేటాయించారు? ఫస్ట్ వన్ 33%. నెక్స్ట్, వరల్డ్ సైన్స్ కాంగ్రెస్ 14వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
వరల్డ్ స్పైస్ కాంగ్రెస్, సైన్స్ కాంగ్రెస్ కానీ వరల్డ్ స్పైస్ కాంగ్రెస్. సో వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ 14వ ఎడిషన్ నవీ ముంబైలో జరిగింది. థర్డ్ వన్. నెక్స్ట్ 27 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వ్యక్తుల కోసం హుక్కా మరియు పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఫోర్త్ వన్ కర్ణాటక. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహకారంతో గ్రామీణ యువతకు డిజిటల్ నైపుణ్యాలతో సాధికారత కల్పించే లక్ష్యంతో స్కిల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? థర్డ్ వన్ ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ పూణేలో నేత్ర వైద్యానికి డాక్టర్ ఏఎం గోఖలే అవార్డు ఎవరికి లభించింది? థర్డ్ వన్ బ్రిగ్ సంజయ్ కుమార్ మిశ్రా. నెక్స్ట్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి అత్యధిక ప్లాటినం రేటింగ్ తో గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ ను ఏ భారతీయ రైల్వే స్టేషన్ పొందింది? థర్డ్ వన్ విజయవాడ రైల్వే స్టేషన్. 2023 యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ర్యాంకింగ్స్ లో ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలలో భారతదేశ స్థానం ఏమిటి? సెకండ్ వన్ 30. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ద్వారా 2023 ఉత్తమ దేశాల నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ ర్యాంక్ ఏ దేశం పొందింది? ఫస్ట్ వన్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ విభాగంలో సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు 2023ని ఏ కంపెనీ గెలుచుకుంది? ఫస్ట్ వన్ ఆర్ఐటిఎస్ లిమిటెడ్. నెక్స్ట్ 44వ ప్రపంచ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ మరియు 25వ పారా ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లలో భారత ఆర్మ్ రెజ్లర్లు ఎన్ని పతకాలు సాధించారు? 11 పతకాలు సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 2023 ఫీబా ప్రపంచ కప్ ను ఎవరు గెలుచుకున్నారు? బాస్కెట్బాల్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ వన్ జర్మనీ. నెక్స్ట్ 1999లో సెరీనా విలియమ్స్ తర్వాత యుఎస్ ఓపెన్ టైటిల్ ని గెలుచుకున్న మొదటి అమెరికన్ టీనేజర్ ఎవరు? వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ ఆప్షన్ కోకో గౌఫ్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5వ జాతీయ వీల్ చైర్ రగ్బీ ఛాంపియన్షిప్ 2023ని ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తిరిగి నియామకం కోసం ఆర్బీఐ అనుమతిని ఎవరు పొందారు? ఫస్ట్ వన్ సందీప్ బక్షి. నెక్స్ట్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ వైస్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? థర్డ్ వన్ సింధు గంగాధరన్. నెక్స్ట్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023 ప్రకారం భారతదేశంలో అత్యంత స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్న నగరం ఏది? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ వన్ ఇండోర్. నెక్స్ట్ 24 గంటల్లో 300 మిల్లీలీటర్ వర్షంతో దాదాపు 140 సంవత్సరాలలో అత్యధిక వర్షపాతం నమోదైన నగరం ఏది? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈ సిరీస్లో అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ హాంకాంగ్. నెక్స్ట్ భారతదేశ ఆర్థిక రంగంలో తన ఉనికిని విస్తరించేందుకు మాస్టర్ కార్డ్ నిబద్ధతను ప్రదర్శిస్తూ మాస్టర్ కార్డ్ ఇండియా చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఫోర్త్ వన్ రజనీష్ కుమార్. నెక్స్ట్ డేనియల్ తుఫాను ఏ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది?
డేనియల్ తుఫాన్ ఏ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది? ఫస్ట్ వన్ లిబియా. లాస్ట్ క్వశ్చన్, ఏ అంతరిక్ష సంస్థ చేసిన ప్రయోగం అంగారకుడిపై ఆక్సిజన్ను విజయవంతంగా ఉత్పత్తి చేసింది? ఫస్ట్ వన్ నాసా. సో ఇవ్వండి ఈ వీడియోలో ఇచ్చినటువంటి 50 క్వశ్చన్స్ని మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ కావాలంటే చేసుకోవచ్చు. అలానే ప్రీవియస్ పార్ట్స్ కూడా మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కరెంట్ అఫైర్స్ కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా వాచ్ చేయవచ్చు. అలానే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి.